ఏ చెప్పు. ఏంటి స్పెషల్? ఏం చేస్తున్నావు? నిజంగానే చాలా స్పెషల్. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మన వీడియో 1,000,000 వ్యూస్ ఎళ్ళింది. సెకండ్ థింగ్ ఏంటంటే రంజాన్ సీజన్ గదా! క్విక్‌గా 10 మినిట్స్‌లో ఈజీగా అయిపోయే ఒక డెజర్ట్ రెసిపీ చూపిస్తాను. ఓహ్! ఐయామ్ వెయిటింగ్. సూపర్ టేస్టీగా ఉంటది. జస్ట్ వెయిట్. సో, సస్పెన్స్ దేనికి? చాలా మందికి కునాఫా అంటే చాలా ఇష్టం గదా! నేను చేయబోయేది అదే డెజర్ట్. బట్ దాన్ని సింప్లిఫై చేసి 10 మినిట్స్‌లో క్విక్‌గా అయిపోయే బ్రెడ్ కునాఫా చేస్తున్నాను. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా. మిల్క్ బ్రెడ్. ఎడ్జెస్ తీసేసి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా. ఇక్కడ చీజ్ స్లైసెస్, చీజ్ బ్రెడ్. నా దగ్గర కునాఫా సేమియా దొరకలేదు. సో, నేను థిన్ సేమియా ఒకటి తీసుకున్నాను. మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఇంకా బావుంటది. ఇదేమో డెకరేషన్ కోసం పిస్తా అండ్ బాదాం. ఇక్కడ మైదా దీంట్లోని స్లర్రీ కింద ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అందులో నేను 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసి, అంటే 2 స్పూన్స్ అని కాదు, మనం కొంచెం పల్చని స్లర్రీలా రావాలి. కొంచెం ఉండలు లేకుండా చూసుకోండి. సో, ఇలా ఈ మాత్రం పలుచగా ఉండాలి. అస్సలు ఉండలు లేకుండా ఇలా ఒక మిక్స్చర్ని అయితే రెడీ చేసుకోండి మైదా పెట్టి. మీరు కార్న్‌ఫ్లోర్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇది మైదా పెట్టి చేశాను నేను. ఓకే. నేను ఇలా బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను కదా, దానికి ఇలాగా చీజ్ స్ప్రెడ్ చేస్తున్నాను. చీజ్ స్ప్రెడ్ అండి, ఇది దొరుకుతుంది బయట. ఇలా ఎక్కువ మిక్స్చర్ స్ప్రెడ్ చేసుకున్నాను నేను. చేసుకున్నాక దీని మీద మనం ఇలా ఒక చీజ్ స్లైస్ ఇలా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి దీన్ని ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేశాను. ఓకే. క్లోజ్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, మనది ఏదైతే మైదా స్లర్రీ ఉందో, మిక్స్చర్ ఉందో, ఆ మిక్స్చర్లో అన్ని వైపులు అత్తుకునేలాగా ఇలా చేయాలి. అన్ని వైపులు అత్తుకోవాలి. ఓకే. అత్తుకున్నాక ఇక్కడ ఏదైతే సేమియా ఉందో, ఈ సేమియాని మొత్తం అన్ని వైపులు అంటుకునేలాగా ఇది కూడా అలాగా సైడ్స్, ఎడ్జెస్, ఓకే, ఇలా అంటుకునేలాగా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం గీతోని పాన్ మీద రోస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ కునాఫాని తీసుకెళ్ళి పాన్ మీద గీ వేసి 2 వైపులు మంచిగా రోస్ట్ చేసుకుంటాము. సో, నేను స్టార్ట్ చేసిన. ఫస్ట్ మనం ఇలా గీ వేసుకోవాలి. ఓకే. 2 వైపులు మంచిగా గీ వేసుకొని రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఓకే. అయితే ఇది అరబ్ కంట్రీస్ నుంచి వచ్చింది మన వైపు. ఈ మధ్యన మండీస్లోని వాటిలోని చాలా ఫేమస్ అయ్యింది. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి బయట ఈ డెసర్ట్. సో, మన ఇంట్లోనే 10 మినిట్స్లోని ఇలా బ్రెడ్తో చేసేసుకునేది అయితే ఈజీ అండ్ ఆల్సో మనకి రీజనబుల్గా అయిపోతుంది. సో, ఇది జాగ్రత్తగా ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు ఇలా తిప్పాలి. ఇంకా బాగా రోస్ట్ చేసుకుందాం మనం, మంచి కలర్ వచ్చే వరకు. అదే మీరు ఆల్రెడీ రోస్టెడ్ వెమిసెల్లి తీసుకుని ఉంటే, రోస్టెడ్ సేమియా తీసుకుని ఉంటే మంచి ఇంకా బాగా కలర్ వస్తుంది. బట్ ఇది కూడా చాలా బాగుంది కలరు. నేనైతే రెండో వైపు కూడా కొంచెం గీ ఇలా వేసుకున్నానండి. ఓకే. నేను ఇలా సైడ్స్ కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. అదే మీరు అవెన్లో కానీ ఎయిర్ ఫ్రైర్లో కానీ పెడితే మంచిగా అన్ని వైపులో ఆటోమేటిక్గా రోస్ట్ అయిపోతుంది.
కునాఫా రెడీ. సో ఇప్పుడు నేను షుగర్ సిరప్లో కొంచెం ఒక 2 ఇలాచీ వేసుకొని ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 8 minutes to 10 minutes మరగబెట్టుకున్నాను. ఇప్పుడు దాని మీద ఇలా పోర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా హెల్తీ ఆప్షన్ కావాలి అనుకుంటే దీని మీద ఇలా హనీ కూడా వేసుకోవచ్చు. ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇందాక డ్రై ఫ్రూట్స్ చాలా స్లిమ్గా కట్ చేసుకున్నాను. సో అది ఇలా చుట్టూ డెకరేట్ చేస్తున్నాను. ఇది అయిపోయిందా? ఎస్, రెడీ. 10 minutes చెప్పానా? ఇప్పుడు నీకు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పు. భయం వేస్తుంది. ఏ భయం, చీజీగా ఒక్కసారి చూడు. బాగుంది, చాలా బాగుంది. నేను కూడా చేసుకో. నాకు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ట్రస్ట్ మీ, 10 minutesలో అయిపోతుంది కదా అని చెప్పి అంత బాగోదు అనుకోకండి. సూపర్ ఉంది, యమ్మీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంతసేపు అండి 10 minutesలోని ఫటాఫట్ ట్రై చేసి ఎలాగుందో నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.